ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రేష్ బస్ స్పెషల్. ఏంటి ఈ రోజు రెసిపీ అనుకున్నారా? ఈ రోజు రెసిపీ అయితే అందరికీ సూపర్గా నచ్చుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మదర్స్ అందరికీ కూడా మార్నింగ్ లేస్తే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలంటే అది పెద్ద హెడేక్. ఎందుకంటే ఏం పెట్టాలి, ఏంటి హెల్దీగా ఉండాలని ఆలోచిస్తుంటారు. అలాగే స్పీడ్గా అయిపోవాలని కూడా ఆలోచిస్తారు కదా. అందరికి యూజ్ అయ్యే లంచ్ బాక్స్ ఇదైతే నిజంగా చెప్తున్నా. కిడ్స్ అంటే కిడ్సే కాదు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా? రెసిపీ అయితే కోకోనట్ మిల్క్ పలావ్ అండి. జస్ట్ 15 to 20 minutes లోపల అయిపోతుంది. స్పీడ్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కోకోనట్ అంటేనే చాలా హెల్దీ. ఎందుకంటే పిల్లలు ఎవరైతే అలా కోకోనట్ తిను అంటే కూడా మనం కొబ్బరి తీసి ఇచ్చినా తినరు కదా. అందుకోసమని నేను కోకోనట్ మిల్క్తో పలావ్ చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి అయితే తప్పకుండా ఈ రెసిపీ అయితే చేయండి. సేమ్ అదే మెథడ్లో చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేసి ఎలా ఉంది ఏంటని అయితే నాకు కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అస్సలు ఇంకా మాటలే లేవు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. కోకోనట్ మిల్క్ అంతా ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కొబ్బరి తీసుకొని ఎక్కువ పాలు తీసుకోవాలి. కొంచెం కొబ్బరితో అయితే ఎక్కువ పాలు తీయద్దు. వాటర్ అయితే ఆ రైస్ అయితే అస్సలు టేస్ట్ బాగోదు. అలాగే మనం ఈ పాలు తీసేసిన తర్వాత కొబ్బరి అంతా ఇలా పౌడర్ ఉంటుంది కదా, దీన్ని అయితే సపరేట్గా పక్కన పెట్టేసాలి. ఇందులో అయితే అస్సలు యాడ్ చేయట్లేదు నేను. అస్సలు టేస్ట్ బాగోదు, పిల్లలకి తింటప్పుడు నచ్చదు. అలాగే రైస్ అయితే ఎంత కావాలో ఆ మిల్క్కి సరిపడా రైస్ అయితే మనం పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. వేడెక్కుతూ ఉంటుంది. ఆ లోపు పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు అయితే మనం రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు హీట్ ఎక్కిన ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకున్నాక అందులో అయితే ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత రోస్ట్ చేసుకోగానే ఇప్పుడు మనం ఈ మిల్క్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. ఎన్ని మిల్క్ యాడ్ చేసుకున్నామో, ఎన్ని గ్లాసులు ఉన్నాయో దానికి తగ్గట్టు మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ వేసి మంచిగా కలపాలి. చూసారా, ఇలా కలుపుకుంటే కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో, మిల్కీగా వైట్గా కదా, చాలా సూపర్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. ఇందులో రైస్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని జస్ట్ అంతే, ఇంకేం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇలా కలిపి పక్కన ఉండడమే. ఇంకా ఆ లోపు టక రైస్ అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది. లంచ్ బాక్స్ మాత్రం ఇంతకు మించిన టేస్ట్ అస్సలు నిజంగా చాలా హెల్దీ కూడా. అయితే మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదైతే రైస్ చాలా స్పీడ్గా అయిపోతుంది. లంచ్ బాక్స్ అసలు ఫుల్ హ్యాపీగా ఇచ్చేయచ్చు అండి పిల్లలకి.